సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిఎస్సికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి క్లారిటీగా డిస్కస్ చేద్దాం. గైస్, వీడియోలోకి వెళ్ళే కంటే ముందుగా ఒక గూగుల్ ఫామ్ అయితే క్రియేట్ చేశాను. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే కొలువు సాధించిన అభ్యర్థులు ఉన్నారో, మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకున్న అభ్యర్థులు ఉన్నారో, మీకు గూగుల్ ఫామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత లింక్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద కనిపిస్తాయి. క్లారిటీగా మీరు ఏ జిల్లా ఏ పోస్టుకు సంబంధించి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే గైస్, ఈ గూగుల్ ఫామ్ ద్వారా మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారనే వివరాలు మేము తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఈ గూగుల్ ఫామ్ని అయితే ఫిల్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. మీకు సంబంధించిన డీటెయిల్స్ని అయితే నింపండి. గైస్, ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనేది ఇప్పటి వరకు దాదాపుగా 15,000 మందికి పైగా కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా మనకి సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి సంబంధించి రిమైనింగ్ ఏవైతే కాల్ లెటర్స్ ఉన్నాయో వాటికి సంబంధించి మనకి మండే సోమవారం నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సోమవారం నాటికి ఇంకా మిగిలిన ఏవైతే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పెండింగ్ పోస్టులు ఉన్నాయో వాటన్నింటికి సంబంధించి మనకి ఒక వెరిఫికేషన్కి సంబంధించిన కాల్ లెటర్లు మళ్ళీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి సంబంధించి మళ్ళీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళలో ఎవరైనా సర్టిఫికెట్ల వెరిఫికేషన్లో ఫెయిల్ అయితే మళ్ళీ నెక్స్ట్ మెరిట్ క్యాండిడేట్ని తీసుకుని ఫైనల్గా మనకి ఒక సెలక్షన్ లిస్ట్ని అయితే ప్రభుత్వం అఫీషియల్ వెబ్సైట్లోకి అందుబాటులోకి తెచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, చాలామంది సార్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయింది, బాగానే ఉంది, నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. గైస్, మీరు డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడే క్లారిటీగా ప్రిఫరెన్స్లో అయితే ఇచ్చారు కదా, పోస్ట్ ప్రిఫరెన్స్కి సంబంధించి చాలామంది పోస్ట్ ప్రిఫరెన్స్కి సంబంధించి క్లారిటీగా ఇచ్చారు కదా. మీరు ఏ మేనేజ్మెంట్లో కోరుకుంటున్నారు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది కూడా చాలామంది ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్ అసిస్టెంట్ అయినా, ఎస్జిటి అయినా, మనకి మున్సిపల్ అని, మున్సిపల్ కార్పొరేషన్ అని, గవర్నమెంట్ బాడీ, లోకల్ బాడీ అని చెప్పేసి, మనకి నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పేసి, ట్రైబల్ వెల్ఫేర్ అని చెప్పేసి, జువైనల్ వెల్ఫేర్ అని చెప్పేసి, ఈ విధంగా ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, ఫోర్త్, ఫిఫ్త్, ఈ విధంగా ప్రిఫరెన్స్ ఆర్డర్ అయితే ఇచ్చారు కదా. ఇప్పుడు మనకి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అయిపోయింది కాబట్టి చాలామంది మీ ర్యాంక్ ప్రకారం, మీకు వచ్చిన మార్కుల ప్రకారం, మీ ర్యాంక్ ప్రకారం జోన్ ఆఫ్ కన్సలిడేషన్లోకి మీరు ఏ పోస్టుకు సంబంధించి ఏ మేనేజ్మెంట్లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉందనేది దాని ప్రకారం మనకి వెబ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అభ్యర్థిని తీసుకుంటే అభ్యర్థి మంచి స్కోర్ చేశాడు, మున్సిపల్ కార్పొరేషన్లో ఒక క్యాండిడేట్ సెలెక్ట్ అయినట్లయితే కంప్లీట్గా మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఎన్నైతే ఖాళీల వేకెన్సీస్ వివరాలు ఉన్నాయో అవన్నీ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడించుకుంటారు, సెకండ్ ప్రిఫరెన్స్ ఎక్కడించుకుంటారు, థర్డ్ ప్రిఫరెన్స్, ఫోర్త్ ప్రిఫరెన్స్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10th, ఈ విధంగా ఎన్నైతే ఖాళీలు ఉన్నాయో ఆ మేనేజ్మెంట్లో అన్ని ఖాళీల వివరాలు కూడా మనకి కౌన్సిలింగ్, వెబ్ కౌన్సిలింగ్ టైప్లో చూపించి ఫస్ట్ నుంచి లీస్ట్ వరకు ప్రిఫరెన్స్ ఆర్డర్ అంతా కూడా తీసుకుని దాని ప్రకారం ఇప్పటి వరకు మనకి రాస్టర్ పాయింట్లకు సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాను. మీరు జాబ్లోకి సెలెక్ట్ అయ్యే వరకు మెరిట్ లిస్ట్ అనేది ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా మీకు వచ్చిన మార్కులు, ర్యాంకులు అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ మనకి మీరు వన్స్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఏ మేనేజ్మెంట్లోకి సెలెక్ట్ అవుతారు, దాంతోపాటుగా మీకు కోరుకున్న ప్లేస్ అనేది ఎక్కడ రావాలి అనే అంశానికి సంబంధించి ఆ సెలక్షన్ లిస్ట్ ఏదైతే ఉంటుందో, ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది, దానికి రాస్టర్ పాయింట్లు మనకి దాదాపుగా 100 రాస్టర్ పాయింట్లు ఉంటాయి. ఆ 100 రాస్టర్ పాయింట్ల సర్కిల్ అనేది తిరుగుతూ ఉంటుంది. ఆ రాస్టర్ పాయింట్ల ప్రకారం మనకి ఇక్కడ సెలక్షన్ లిస్ట్కి దాన్ని అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎవరైతే 2018 ఎక్కడ రాస్టర్ ఆగిందో చూస్తారు, ఆ రాస్టర్ కంటిన్యూషన్గా ఇప్పుడు ఆ రాస్టర్ పాయింట్లని బేస్ చేసుకుని మీకు ఒక రాస్టర్ పాయింట్లో మీకు పోస్ట్ వస్తుంది. మీ ఫ్యూచర్ అంతా కూడా ఆ రాస్టర్ పాయింట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఏ రాస్టర్ పాయింట్ని బేస్ చేసుకుని సెలెక్ట్ అయ్యారో ఆ రాస్టర్ పాయింట్ని బేస్ చేసుకుని మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో ప్రమోషన్లు కానివ్వండి, ట్రాన్స్ఫర్లు కానివ్వండి రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ సెలెక్ట్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించి ముందు ప్రమోషన్లు వస్తాయి. మనకి ఇక్కడ ఏవైతే రాస్టర్ పాయింట్ల 100 పాయింట్ల టేబుల్ ఉంటుందో ఈ 100 పాయింట్ల రాస్టర్ టేబుల్ అనేది మనకి ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు మనకి డిఎస్సి ఆన్లైన్ వెబ్సైట్లోనే క్లారిటీగా రాస్టర్ వైజ్ డివైడ్ చేసిన పీడిఎఫ్లు అయితే పెట్టారు కదా ఖాళీల వివరాలకు సంబంధించి. ఇక్కడ సెలక్షన్ బేస్డ్ రాస్టర్ పాయింట్లకి ఇక్కడ వెబ్సైట్లో పెట్టిన రాస్టర్ పాయింట్లకి కూడా లింక్ అయితే ఉంటుంది ఒక రకంగా. ఎవరైతే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకున్నారో మీ అందరికీ కూడా సెప్టెంబర్ మొదటి వారంలో మనకి వెబ్ కౌన్సిలింగ్ టైప్లో కండక్ట్ చేస్తారా, ఆఫ్లైన్ టైప్లో కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారనేది తెలియవలసి ఉంది. ఏదేమైనా కానీ నెక్స్ట్ జరిగే ప్రాసెస్ ఏంటంటే వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే ఒక ప్రాసెస్ అయితే జరగబోతుంది అని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా గమనించాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, ప్రిన్సిపల్కి సంబంధించి ఈ విధంగా
జోన్ల వైజ్ 3 జిల్లాలకు కలిపి మనకి జోన్స్ వైజ్ పోస్టులు కూడా ఉన్నాయి కదా. డైరెక్ట్గా మనకి వేకెన్సీస్కి సంబంధించిన లిస్ట్ అయితే ఉంది కదా, మనకి రెసిడెన్షియల్ వేకెన్సీస్కి సంబంధించి మీరు కంప్లీట్గా ఒకసారి గ్యాదర్ చేసుకోవాలి. మొత్తం మీ 3 జిల్లాలకు సంబంధించి మీ జోన్కి సంబంధించి అసలు ఏపీ మోడల్ స్కూల్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి అంటే మీరు ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది పెట్టారు దాని ప్రకారం చూసుకోండి. ఏపీ మోడల్ స్కూల్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అనేవి మీ 3 జిల్లాలకు సంబంధించి మీ జోన్కి సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నాయి. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ సొసైటీకి సంబంధించి అసలు ఈ కళాశాలలు అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి, వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ స్కూల్స్కి సంబంధించి వెల్ఫేర్ స్కూల్స్కి సంబంధించి కానివ్వండి, గురుకుల స్కూల్స్కి సంబంధించి కానివ్వండి, అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏందనేది మీరు ఒక అవగాహనకైతే రావాలి. కంప్లీట్గా మీరు గూగుల్ని బేస్ చేసుకుని కంప్లీట్గా ఏ పోస్టులు ఏ కాలేజీలకు సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నాయనే డేటాని మీరు నీట్గా గ్యాదర్ చేసుకుని పెట్టుకోండి. ఒకవేళ మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవాల్సి వస్తే అసలు ఎక్కడెక్కడ ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ వరకు మీకు ఒక అవగాహన అయితే ఉండాలి. మీ మైండ్లో ఒక మ్యాప్ని అయితే సిద్ధం చేసుకోవాలి. దాన్ని నీట్గా పేపర్ మీద మీరు ప్రజెంటేషన్ అయితే చేసుకోండి. ఇక ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కానివ్వండి, కంప్లీట్గా మీరు మండలాలు కోరుకోవాల్సి వస్తే మీ సొంత మండలం అయిన తర్వాత నెక్స్ట్ ఏ మండలానికి మీరు ప్రిఫరెన్స్ ఇద్దాం అనుకుంటున్నారు, ఏ ప్లేస్కి సంబంధించి మీరు కోరుకుందాం అనుకుంటున్నారు అనేది కూడా రీసెర్చ్ అయితే చేయాలి. దాంతోపాటుగా స్కూల్స్కి సంబంధించి ఎక్కువ స్ట్రెంగ్త్ ఎక్కడుందో ముందుగా మీరు ప్రిఫర్ చేసినట్లయితే బాగుంటుంది. ఎక్కువగా ఏవైతే ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు విద్యార్థులు ఎక్కువ మంది ఉన్న పాఠశాలలు ఉన్నాయో అటువంటి పాఠశాలకు సంబంధించి కానివ్వండి మీరు కంప్లీట్గా ఒక ఆర్డర్ అయితే నీట్గా తయారు చేసుకోండి. ఫస్ట్ మండలం ఏమి ఇచ్చుకున్నాం, సెకండ్ మండలం, థర్డ్ మండలం, ఫోర్త్ మండలం, ఫిఫ్త్ మండలం, ఈ విధంగా మండలాలకు సంబంధించి కూడా నీట్గా సెలెక్ట్ చేసుకునే విధంగా ఒక లిస్ట్ అయితే తయారు చేసుకోండి. అసలు ఎక్కడెక్కడ మీరు ఒకవేళ కోరుకోవాల్సి వస్తే ఎక్కడెక్కడ పెట్టుకుందాం అనుకుంటున్నారు వెబ్ ఆప్షన్లు అనేది మీరు తయారు చేసుకోండి. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్కి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఎవరైతే మంచి స్కోర్లు చేసుకున్నారో వాళ్ళు వచ్చేసరికి మున్సిపల్ ఏరియాకి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి అసలు పాఠశాలలు అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఏ సిటీస్లో ఉన్నాయి, మున్సిపల్కి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి మెయిన్ సిటీస్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆ సిటీస్ ఏరియాస్కి సంబంధించి ఆ స్కూల్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఆ రకంగా కూడా మీరు కంప్లీట్గా ఒక పేపర్ మీద ప్రజెంటేషన్ చేసుకోవాలి. మున్సిపల్ స్కూల్స్ అనేవి ఎక్కడున్నాయి, ఏ సిటీస్లో ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక లిస్ట్ రూపంలో తయారు చేసుకునే ప్రయత్నం చేయండి. మండలాలకు సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో నేను క్లారిటీగా వీడియో చేశాను. 13 జిల్లాలకు సంబంధించి మొత్తంగా ఎన్నెన్ని మండలాలు ఉన్నాయనే వివరాలు కంప్లీట్గా చూడాలంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. మనకి వెబ్ కౌన్సిలింగ్ జరిగేలోపు ఏవైతే ఈ డీటెయిల్స్ ఉన్నాయో వీటన్నింటినీ కూడా గ్యాదర్ చేసుకుని ఉంచుకున్నట్లయితే మీరు వెబ్ ఆప్షన్లు వచ్చిన తర్వాత అప్పటికప్పుడు మళ్ళీ రీసెర్చ్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. వన్స్ మీరు ఆల్రెడీ రీసెర్చ్ చేసుకుని సిద్ధంగా ఉంచుకున్నారంటే వెబ్ ఆప్షన్లు వచ్చిన తర్వాత మీరు చూసిన వేకెన్సీస్ అనేవి వాటిపై మీకు అవగాహన ఉంటుంది. ఓకే, ఈ ప్లేస్ అనేది ఇంత దూరంలో ఉంది, ఇన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది, నెక్స్ట్ ఈ ప్లేస్ అనేది ఒక మనకి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఈ ప్లేస్ అనేది మనకి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఈ ప్లేస్ అనేది 20 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఈ ప్లేస్ అనేది 5 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఈ ప్లేస్ అనేది 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ విధంగా మండలాలకు సంబంధించి నీట్గా మీరు తయారు చేసుకున్నట్లయితే వెబ్ ఆప్షన్లు వచ్చేటప్పుడు మీ మైండ్లో ఒక మ్యాప్ అనేది రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా మీరు వెబ్ ఆప్షన్లు పెట్టుకునేటప్పుడు మరీ ఎక్కువగా శ్రమ పడవలసిన అవసరం లేకుండా ముందుగానే ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకున్నట్లయితే ఆ ప్రాసెస్ అంతా కూడా ఈజీ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అంటే మళ్ళీ ఒక లిస్ట్ వస్తుంది, ఆ లిస్ట్ వచ్చిన తర్వాత ఆ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత వెరిఫికేషన్లో ఫెయిల్ అయితే మళ్ళీ ఇంకొక లిస్ట్ కూడా ఇచ్చి ఫైనల్గా సెలక్షన్ లిస్ట్ ఇస్తారు. సెలక్షన్ లిస్ట్ ఇచ్చిన తర్వాత ఆ సెలక్షన్ లిస్ట్కి 100 పాయింట్ల రోస్టర్ అనేది అప్లై చేస్తారు. ఆ రోస్టర్ అనేది 2018లో ఎక్కడ ఆగింది అక్కడి నుంచి కంటిన్యూ చేస్తారా, లేదంటే ఎస్సీ వర్గీకరణ జరిగింది కదా, ఎస్సీ గ్రేడ్ 1, ఎస్సీ గ్రేడ్ 2, ఎస్సీ గ్రేడ్ 3 అని చెప్పేసి జరిగింది. కాబట్టి దాని ప్రకారం మళ్ళీ రోస్టర్ పాయింట్లు ఏదైనా మొదటికి తీసుకొస్తారా, లేదంటే ఆ రోస్టర్ని ఏ విధంగా అడ్జస్ట్ చేశారు 2018కి సంబంధించి ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి ఏ విధంగా కంటిన్యూ చేయబోతున్నారు అనే దానిపై మనకి పాఠశాల విద్యాశాఖ అధికారుల నుంచి ఏదైనా అప్డేట్ వచ్చిందంటే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. మనకున్న డేటా ప్రకారం చూసినట్లయితే ఓపెన్ ఓసీ, ఓపెన్ రిజర్వేషన్, లోకల్ ఓసీ, లోకల్ రిజర్వేషన్. ఓకే, ఓపెన్ ఓసీ ఫస్ట్ ఫిల్ చేస్తున్నారు, నెక్స్ట్ ఓపెన్ రిజర్వేషన్, నెక్స్ట్ లోకల్ ఓసీ, లోకల్ రిజర్వేషన్. ఓపెన్ అంటే పక్క జిల్లా వాళ్ళు కూడా కాంపిటీషన్కి వస్తారు, సొంత జిల్లా వాళ్ళు కూడా కాంపిటీషన్లో ఉంటారు, మెరిట్ ప్రాతిపదికన వెళ్తుంది. ఇక లోకల్కి సంబంధించి ఎప్పుడైతే లోకల్ ఓసీ, లోకల్ రిజర్వేషన్ పోస్టులు అనేవి ఓన్లీ సొంత జిల్లా వాళ్ళకి మాత్రమే మెరిట్ ప్రకారం అక్కడ హారిజంటల్ అప్లై అయ్యే విధంగా ఆ పోస్టుల భర్తీ అయితే జరుగుతుంది. ఇక మనకి ఫైనల్గా ఇంకొక వెరిఫికేషన్కి సంబంధించిన కాల్ లెటర్ల ఇంకొక విడత అయితే రాబోతున్నాయి. కాబట్టి ఫైనల్గా అప్పుడు వెరిఫికేషన్కి సంబంధించిన లెటర్లు వచ్చిన తర్వాత అందులో ఎవరికైతే ఉందో వాళ్ళు సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి అయితే వెళ్తారు.
దానిలో ఎస్జిటి ఉన్నాయా, స్కూల్ అసిస్టెంట్ ఉన్నాయా, టీజీటీ ఉన్నాయా, పీజీటీ ఉన్నాయా, ఎక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ప్రాపర్గా మనకి లేదు కాబట్టి ఆ కాల్ లెటర్స్ అన్ని వచ్చిన తర్వాత కంప్లీట్గా వాటిపై మనకి క్లారిటీ అయితే వస్తుంది. ఇంకొక అంశం ఏంటంటే ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తాం, టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని చెప్పేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్టేట్మెంట్లు అయితే ఇస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ప్రస్తుతం బార్డర్లోకి వచ్చి ఎవరైతే ఆగిపోయిన అభ్యర్థులు ఉన్నారో వారి బాధ వర్ణనాతీతం, ఎవరు కూడా తీర్చలేనిది. ప్రతి ఏటా డిఎస్సి అని చెప్పి స్టేట్మెంట్ అయితే ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు 2018 నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా డిఎస్సి లేకుండా 7 సంవత్సరాలు గడిపేశారు. ఇప్పుడు నెక్స్ట్ డిఎస్సికి సంబంధించి ఇంత భారీ గ్యాప్ అయితే రాకపోవచ్చు. మనకి 2026లో డిఎస్సిని అయితే ఎక్స్పెక్ట్ చేసే విధంగానే వీళ్ళ ప్రకటనలు అయితే చేస్తున్నారు. భారీ స్థాయిలో ఎక్కువ పోస్టులు అయితే ఉండకపోవచ్చు, కానీ ప్రతి ఏటా టెట్ నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఒక జియో ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి దానికి అనుగుణంగా కూడా అభ్యర్థుల్ని శాంతపరిచేందుకు మనకి ప్రభుత్వానికి సంబంధించి ప్రస్తుతం డిఎస్సి అభ్యర్థుల్ని శాంతపరిచేందుకు నెక్స్ట్ టెట్ నోటిఫికేషన్కి సంబంధించి కూడా పాఠశాల విద్యాశాఖ అధికారులు కసరత్తు చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఇంకా అన్అఫీషియల్గా అప్డేట్లు కూడా వస్తున్నాయి. సెప్టెంబర్ నెలలో లేదంటే సెప్టెంబర్లో రాకపోతే డిసెంబర్ లోపు మనకి ఖచ్చితంగా టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అప్డేట్లు అయితే వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెక్స్ట్ బుక్ బేస్డ్ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. చాలామంది జాబులు సాధించిన అభ్యర్థులతో నేను మాట్లాడినప్పుడు కొంతమంది క్యాండిడేట్స్ నాకు చెప్పేది ఏంటంటే, సార్ నేను టెక్స్ట్ బుక్లు కానీ మెథడాలజీ బుక్స్ కానీ 15 సార్లు రివిజన్ చేశాను, 10 సార్లు రివిజన్ చేశాను, ఎప్పుడెప్పుడు రివిజన్ చేశాననే డేట్లతో సహా కూడా పెడుతున్నారు. అంటే చూసుకోండి ఎన్నిసార్లు ప్రిపేర్ అవుతున్నారనేది ఒకసారి అభ్యర్థులందరూ కూడా అర్థం చేసుకోండి. ఒక టెక్స్ట్ బుక్ని 15 సార్లు 10 సార్లు మళ్ళీ డేట్లతో సహా రాసుకుంటున్నారు. ఆ టెక్స్ట్ బుక్ అనేది ఎప్పుడు రివిజన్ అయింది, సెకండ్ రివిజన్ ఎప్పుడైంది, థర్డ్ రివిజన్ ఎప్పుడైంది, ఫోర్త్ రివిజన్ ఎప్పుడైంది, ఫిఫ్త్ రివిజన్ ఎప్పుడైంది, ఈ విధంగా 10 రివిజన్లకు సంబంధించి కూడా డేట్లతో సహా రాసుకుని అంత డెడికేషన్తో ప్రిపేర్ అయిన అభ్యర్థులు చాలామంది కొలువుల్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ కానివ్వండి, టీజీటీ కానివ్వండి, పీజీటీ కానివ్వండి, ఎస్జిడి అభ్యర్థులు కానివ్వండి, చాలా చిన్న వయసులో పోస్టులు సాధించిన వాళ్ళు ఉన్నారు, చాలా పెద్ద వయసులో కూడా పోస్టులు సాధించిన అభ్యర్థులు చాలానే ఉన్నారు. కాబట్టి దయచేసి ఎవరైతే బార్డర్లోకి వచ్చి ఆగిపోయారో మీరు దయచేసి టెక్స్ట్ బుక్ల ప్రిపరేషన్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుందనే పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫ్యూచర్లో మన ఛానల్లో కూడా మంచి క్లాసెస్ వీడియోస్ అన్ని కూడా తప్పకుండా అందించే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. మన ఛానల్ కూడా మీకు ఎప్పుడు సపోర్ట్గానే ఉంటుంది. ఇది గైస్ ఇప్పటివరకు ఉన్న సమాచారం. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.